అనేవి 12 crores ఎస్టిమేషన్ చేశారు. దానికి నియర్లీ 10 crores అనేది వచ్చింది ఇన్కమ్. బట్ వేరాజ్ స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ చూసుకుంటే 11 crores ఇచ్చారు, జీరో ఇన్కమ్ ఉంది సార్. అంటే నేను కన్వే చేయాల్సుకున్నది ఏమిటంటే స్టేట్ లెవెల్ వాళ్ళు అకౌంటబిలిటీ ఉంది వాళ్ళ పైన. సెంట్రల్ లెవెల్ ఏదైతే చూపిస్తుందో డెవలప్మెంట్ కోసము స్టేట్ గవర్నమెంట్ కూడా అకౌంటబిలిటీ అనేది చూపించాలి, ఒక డివిజన్ డెవలప్మెంట్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోసం కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే మన కమిషనర్ సార్ శానిటేషన్ సెక్షన్లో పెనాల్టీస్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది సార్. సో పెనాల్టీస్ ఇంపోజ్ చేయడము ఎంత కరెక్ట్ ఉందో అదేవిధంగా పబ్లిక్లో ఒక అవేర్నెస్ అనేది, ప్లాస్టిక్ యూసేజ్ గురించి అవేర్నెస్ అనేది కూడా తీసుకురావడం బాగుంటుందని మా ఆలోచన సార్. అండ్ లాస్ట్లీ ఐ వాంట్ టు కన్వే వన్ థింగ్ సార్. ఎలక్షన్ టైంలో బిఎల్ఓస్ కానీ అంగన్వాడీ స్టాఫ్ కానీ వాళ్ళ మీద చాలా బర్డెన్ ఉండింది. కంపేర్ చేసుకుంటే డైలీ లేబర్తో కంపేర్ చేసుకుంటే కూడా వాళ్ళ హానరేరియం అనేది కరెక్ట్గా ఇవ్వలేదు సార్. శ్రమ దోపిడీ అనేది బాగా జరిగింది. మీరు ఒక్కసారి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్.